నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ కొట్టికల వినీత. నేను డెంటల్ సర్జన్ని. ఈరోజు మీ అందరితో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మోస్ట్ కామన్ డెంటల్ ప్రాబ్లమ్స్ అండి. అండ్ ఆ డెంటల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్ ఉన్నాయనే దానిపైన ఈరోజు డిస్కస్ చేస్తానండి. డెంటల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వచ్చేసి డిపాజిట్స్ అండి. డిపాజిట్ స్టెయిన్ వల్ల, క్యాల్కులస్ వల్ల అవుతుంది. స్టెయిన్స్ వచ్చేసి లైక్ రెడ్ స్టెయిన్స్ ఉంటాయి, బ్లాక్ స్టెయిన్స్ ఉంటాయి. బ్లాక్ స్టెయిన్స్ వచ్చేసి టీ కాఫీ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తే అవుతుంది. అండ్ రెడ్ స్టెయిన్స్ వచ్చేసి లైక్ పాన్ గుట్కా తినే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అండి. ఈవెన్ స్మోకింగ్ వల్ల కూడా మనకి స్టెయిన్స్ అనేవి ఎక్కువ కానొస్తుంటాయి. సో స్టెయిన్స్ ని మనం క్లీన్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది అవుటర్ లేయర్ ఆఫ్ టీత్ పైన ఒక లేయర్ లాగా బ్లాకిష్ ఆర్ రెడ్డిష్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అది ఎస్థెటికలీ హైజీన్ గా ఉండదు. సో దట్స్ వై వీ నీడ్ క్లీనింగ్ అండి. అట్ ద సేమ్ టైం క్యాల్కులస్ ఈజ్ నథింగ్ బట్ అండి లైక్ ఫుడ్ అక్యుములేషన్. మనం ప్రాపర్ గా బ్రష్ చేయకపోతే, ప్రాపర్ గా రిన్స్ చేయకపోతే ఆఫ్టర్ ఎవ్రీ మీల్స్ ఆ ఫుడ్ పార్టికల్స్ అన్ని అక్కడే అక్యుములేట్ అవుతుందండి. ఇన్ అండ్ అవుట్ టీత్ అరౌండ్ గా అక్యుములేట్ అయ్యి అది క్యాల్కులస్ గా ఫామ్ అవుతుంది. సో దెన్ ఓన్లీ మనం క్లీన్ చేస్తే అది క్లీన్ అయిపోతుంది విత్ ప్రాపర్ బ్రషింగ్ అండ్ రిన్సింగ్. ఎందుకంటే అది సాఫ్ట్ ఫామ్ లో ఉంటుంది. వన్స్ ఇట్ బికమ్స్ అ క్యాల్కులస్ మీన్స్ దట్ బికమ్స్ వెరీ హార్డ్. సో హార్డ్ అయినప్పుడు మనం ప్రాపర్ బ్రషింగ్ చేసినా కూడా బ్రష్ తో అది రిమూవ్ కాదండి. ఫర్ దట్ ప్రొఫెషనల్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఫర్ ఎనీ ట్రీట్మెంట్ ఫస్ట్ వీ డూ ద రూట్ ప్లానింగ్ అండ్ స్కేలింగ్ అండి. స్కేలింగ్ అండ్ రూట్ ప్లానింగ్ అనేది మేము చేస్తాము. సో వీ విల్ క్లీన్ ఆల్ ద డెబ్రీస్ లైక్ డిపాజిట్స్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ట్రీట్మెంట్ అండి. కొంతమంది ఈ డిపాజిట్ స్టెయిన్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే కొంచెమే కదా, లీవ్ ఇట్ అన్నట్టు. బట్ ఆ క్యాల్కులస్ అనేది బిల్డప్ అయ్యి ఫుల్ టీత్ ని కూడా కవర్ చేసే అంత బిల్డప్ అయిపోతుంది. అండ్ దట్ కండిషన్ ఏమవుతుందంటే గమ్ మీద ఆ ఇన్ఫెక్షన్ విల్ సీక్ కదా, అది ఇరిటేట్ చేసి గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ బ్లీడింగ్ గమ్స్ and infection. Because of infection in gums you'll get bleeding gums, లేకపోతే swelling of a gums, bad breath. This all will be the problems అండి. ఇవన్నీ ఉన్నా కూడా you need a professional cleaning done so that you have to remove that all bacteria. We have to remove all the bacteria which is present in and around అండి in this deposits. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా డిలే చేస్తే ఏమవుతుంది, ఆ గమ్ మీద బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి గమ్ విల్ స్టార్ట్ లూజింగ్ అటాచ్మెంట్ విత్ ద టీత్ అని. టీత్ తో అటాచ్మెంట్ లూజ్ అయ్యేకుంది గమ్ ఏం చేస్తుందని రిసీడ్ అయిపోతుంది, కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. కిందికి వెళ్లేకుంది ద అన్ఎక్స్పోజ్డ్ పార్ట్ ఉంటుంది కదా టీత్ కి, దట్ ఈస్ అ రూట్, అది ఎక్స్పోజ్ అయ్యేకి స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే వీల్ గెట్ అ సెన్సిటివిటీ. పన్ను చాలా సెన్సిటివ్ అయిపోతాయి. విత్ వాటర్, హాట్ వాటర్ తీసుకున్నా, కోల్డ్ వాటర్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బికమ్ సెన్సిటివ్. సో ఇన్ దట్ కేస్ ఫస్ట్ యూ నీడ్ టు గెట్ అ ప్రొఫెషనల్ క్లీనింగ్ అండ్ రూట్ ప్లానింగ్ డన్ అండి. ఆఫ్టర్ దట్ అది మళ్ళీ రీ అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్రొఫెషనల్ క్లీనింగ్ వల్ల. దట్స్ వై క్లీనింగ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. వి అడ్వైజ్ లైక్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ షుడ్ గెట్ ద ప్రొఫెషనల్ క్లీనింగ్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ డిపాజిట్స్ అండి. ఇది అయ్యాక మనకి వచ్చేది లైక్ డిస్కలరేషన్ విసి ఆర్ క్యావిటేషన్ విసి. డిస్కలరేషన్ అంటే ఏమీ లేదండి, లైక్ స్మాల్ పిట్ లాగా, స్మాల్ బ్లాక్ స్పాట్ లాగా మనకి కానొస్తుంది టీత్ పైన ఎక్కడైనా. దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కేరీస్ అండి. స్పాట్ అనేది చాలా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కేరీస్ అండి. అక్కడ ఆ బ్లాక్ స్పాటే కదా అని మనం జస్ట్ వి లీవ్ దట్. బట్ ఆ బ్లాక్ స్పాట్ ని రెస్టోర్ చేస్తే విత్ ఫిల్లింగ్ మెటీరియల్ మనకి అక్కడే మనం కేరీస్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే వదిలేస్తే వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ బికమ్ మోర్ డీపర్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ అ క్యావిటీ. క్యావిటీ అంటే ఒక హోల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ హోల్ లాగా ఫామ్ అవ్వటం వల్ల ఏమవుతుంది, వాట్ ఎవర్ వి వీట్ ద ఫుడ్ పార్టికల్ విల్ గో అండ్ సిట్ ఇన్ దట్ హోల్ అండి. ఆ క్యావిటీలో కూర్చొని లైక్ యూ విల్ గెట్ పెయిన్, యూ విల్ గెట్ డిస్కంఫర్ట్ టు రిమూవ్ దట్ ఫుడ్ పార్టికల్స్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ దో ఇట్స్ నాట్ రీచ్ టు ద పల్ప్ అండి, పన్ లోపల ఉండే నరం అండి. ఆ నరానికి రీచ్ కాకపోతే అగైన్ వీ కెన్ గో విత్ అ రెస్టరేషన్ థింగ్ ఓన్లీ, రెస్టోరింగ్ విత్ అ ఫిల్లింగ్ మెటీరియల్. సో ఫిల్లింగ్ వన్స్ చేస్తే వీ విల్ రెస్టోర్ ద నార్మల్ టూత్ అనమాట. అది చేయొచ్చు. ఒకసారి ఆ ఇన్ఫెక్షన్, ఆ పెయిన్ అనేది పల్ప్కి, ఆ ఇన్ఫెక్షన్ అనేది పల్ప్కి రీచ్ అయిపోతే then you will get a pain, swelling, continuous pain, swelling.
ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు గో ఫర్ రూట్ కెనాల్ అండి. రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఆ రూట్ కెనాల్ చేస్తే వై వీ డూ రూట్ కెనాల్ అంటే ఏమన్నా వాట్ ఎవర్ ఇన్ఫెక్షన్ ఇస్ దేర్ కదా, ఇన్ఫెక్టెడ్ ఫుడ్ వల్ల బ్లాక్ స్పాట్ అయ్యి క్యావిటీ అయ్యి అది ఇంక్రీజ్ అయ్యి ఇన్సైడ్ నరాన్ని టచ్ చేసి ఇట్ విల్ ఫ్లో టు ద రూట్ టిప్స్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనం పై వరకు క్లీన్ చేస్తే సరిపోదు, ఆ రూట్ టిప్ వరకు క్లీన్ చేసి కింద నుంచి మనం టీత్ని రెస్టోర్ చేసుకుంటూ రావాలి ఫిల్లింగ్ మెటీరియల్స్తో. దాన్నే రూట్ కెనాల్ అనేది. సో అలా చేసుకుంటే అట్లీస్ట్ వీ కెన్ సేవ్ ద సౌండ్ టూత్. ఆ టూత్ని సౌండ్ టూత్గా ఉంచుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ ఆ నరం ఇన్ఫెక్టెడ్ నరం తీసేసినా కూడా ఆ టూత్ స్ట్రక్చర్ని మనం సేవ్ చేయగలం. దట్స్ వై వీ డూ ద రూట్ కెనాల్ అండ్ దెన్ వీ విల్ ప్రొవైడ్ ద క్రౌన్స్ అండి. దిస్ ఈస్ ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫర్ క్యావిటీస్. ఓకే, సో ఇక్కడ కూడా కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు. లైక్ ఇంకేముందిలే చూద్దాము అలా అనేసి ఆ ఫుడ్ లైక్ పెయిన్ వచ్చినప్పుడు అలా మెడికేషన్ ఏదో పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్లో అది సబ్సైడ్ చేస్తుంది. కొన్ని రోజులకి సబ్సైడ్ చేస్తుంది, కానీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సార్ట్ అవుట్ అవ్వదు. వన్స్ ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అయ్యి కింద రూట్ టిప్స్ వరకు వెళ్ళిపోయిందంటే వీ హ్యావ్ టు డూ ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ క్లీన్ ఇట్ ఎవ్రీథింగ్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు రీస్టోర్ అనమాట. సో కొంతమంది ఇలాగే ఎందుకులే వెళ్ళటం చూపించుకోవటం అనేసి నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ టూత్ పార్టికల్ విల్ బికమ్ బ్రిటిల్ కదా, అన్నం తినేటప్పుడు బ్రేక్ అయ్యేదో చిప్ ఆఫ్ అయ్యేదో అలా లేకపోతే అరిగిపోయేదో అలా అవుతూ ఓవర్ ఆ పీరియడ్ ఏమవుతుందంటే టూత్ స్ట్రక్చరే అక్కడ ఉండదు అండ్ ఇట్ విల్ ఫామ్ లైక్ రూట్ పీస్ లాగా తయారైపోతుంది. సో అలాంటి రూట్ పీసెస్ని కూడా ఓవర్ అ పీరియడ్ మీకు పెయిన్ ఉండదు, క్రోనిక్ అయిపోతుంది కదా, చాలా రోజుల నుంచి ఇన్ఫెక్షన్ వల్ల మీకు పెయిన్ అయిపోయి మీకు అసలు తెలియదు అక్కడ లైక్ ఇన్ఫెక్షన్ అయ్యేది ఉంది, కానీ టూత్ అనేది రాకుండా ఇట్ విల్ బికమ్ పీస్. అలాంటి చిన్న రూట్ పీసెస్ని కూడా మనం తీపిచ్చుకోవాలి. ఎందుకు తీపిచ్చుకోవాలి అంటే ఆ రూట్ పీసెస్ ఎక్స్పోజ్ అయి ఉంటాయి, నరం అనేది ఫుల్లీ ఎక్స్పోజ్ అయ్యి డెత్ అయి ఉంటుంది కాబట్టి మీకు పెయిన్ తెలియటం లేదు. అలాంటి రూట్ కూడా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయగలదు. సో ఆ రూట్ పీసెస్ని కూడా నీట్గా ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవాలి. మంది ఆసిటీ చేయించే లోపల అంటే ఆసిటీకి వెళ్తుంది టూర్, ఆ కండిషన్ని కూడా మిస్ అయిపోయి బాగా పస్ అయ్యి బాగా ఇన్ఫ్లేమ్ అయినప్పుడు వస్తారండి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే టీత్ విల్ బికమ్ షేకింగ్, చాలా మొబైల్ అయిపోతుంది పన్ను. ఎందుకంటే ఆల్ అటాచ్మెంట్ విల్ గో ఆఫ్. పన్నుకి ఉండే పీడిఎల్ అటాచ్మెంట్స్ అంటాం, ఫైబర్స్ అటాచ్డ్ అయ్యి ఉంటుంది. సో అదే ఫర్మ్గా ఉంచుతుంది అనమాట పన్ను. ఆ అటాచ్మెంట్ డిస్ట్రక్షన్ అయ్యి బోన్ లాస్ అనేది కానొస్తుంది. బోన్ లాస్ అంటే ఒక లెవెల్ వరకు బోన్ ఉండాలి, ఆ లెవెల్ నిండా కిందికి బోన్ కరిగిపోతే లైక్ వెళ్ళిపోతే కిందికి వెళ్తే దాన్ని బోన్ లాస్ అంటాం. సో అలా బోన్ లాస్ అయ్యి అలా అటాచ్మెంట్ లూజ్ అయితే టీత్ విల్ బికమ్ చాలా మొబైల్ అనమాట. అలాంటి మొబైల్ టీత్ని వీ కాంట్ సేవ్ విత్ రూట్ కెనాల్ అండి. అలాంటి కేసెస్లో మేము ఎక్స్ట్రాక్షన్కి అడ్వైస్ చేస్తాం. సో వీ హ్యావ్ టు రిమూవ్ ద టీత్ అండి. ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ టీత్ ఆల్సో రిప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు రిప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అప్పర్ టీత్ లోవర్ టీత్ అప్లూడ్ అయినప్పుడు అది ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం కిందది కానీ పై పన్ను కానీ రిమూవ్ చేస్తామో ఆ బ్యాలెన్స్లో ఆ పన్నుకి స్టాప్ అనేది ప్రొవైడ్ అవ్వదన్నమాట. స్టాప్ అనేది లేకపోతే ఆ పన్ను స్టార్ట్ ఇరప్టింగ్ అంటే ఇంకా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద పన్ను తీసేస్తే మనము పై పన్ను కిందికి ఇంకా జారుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్టాప్ లేదు కదా, బైట్ చేసినప్పుడు స్టాప్ అనేది లేదు. సో పై పన్ను బాగా కిందికి ఇరప్ట్ అయ్యేసి మనకి ఆక్లూజన్ అంటే బైట్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది మనకి దొరకదు. దానివల్ల అనదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, మనకి బైట్ చేసేకి ప్రాపర్గా అవ్వదు. అందుకని రిప్లేస్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ టీత్ రిమూవల్ ఆల్సో. ఇది అయ్యాక కొంతమందికి ఇంపాక్టెడ్ టీత్ అంటాము, దట్ ఈస్ విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నార్మల్ విజ్డమ్ టీత్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం క్రియేట్ చేయలేదంటే వీ డోంట్ రిమూవ్ అండి. విజ్డమ్ టీత్ని ఓన్లీ వెన్ వీ రిమూవ్ అంటే లైక్ వెన్ ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్ అండి. ప్రాబ్లం వచ్చినప్పుడే మేము రిమూవ్ చేస్తాం. విజ్డమ్ టీత్లో ప్రాబ్లం మోస్ట్లీ ఏంటంటే అది ప్రాపర్గా ఇరప్ట్ కాలేకపోతుంది, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పేస్ వల్ల అది ప్రాపర్గా ఇరప్ట్ అవ్వలేదండి. అలాంటి కేసెస్లో కొంచెమే ఇరప్ట్ అయ్యి ఇట్ స్టార్ట్ పెయినింగ్, ఇట్ స్టార్ట్ ఫుడ్ లాడ్జ్మెంట్ ఆర్ ఇట్ స్టార్ట్ లైక్ స్వెల్లింగ్ ఇన్ దట్ ఏరియా అన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ అ రిమూవల్. దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ గో విత్ అ సర్జికల్ రిమూవల్ అండి. అండ్ సమ్ టైమ్ ఇట్ విల్ నాట్ విజిబుల్ ఆన్ క్యావిటీ అండి, ఓరల్ క్యావిటీలో అసలు విజిబుల్గా ఉంది, కానీ పేషెంట్ విల్ కంప్లైంట్ అడ్జస్టింగ్ ఆ విజ్డమ్ టీత్ పక్క పన్ను ఉంటుంది అది మాకు పెయిన్ చేస్తుంది, డిస్కంఫర్ట్గా ఉన్నది అన్నప్పుడు మనం ఎక్స్రే చేయిస్తే మనకు తెలుస్తుంది. సమ్ టైమ్ విజ్డమ్ టీత్స్ అనేవి వర్టికల్గా కాకుండా
హారిజాంటల్గా ఇరప్ట్ అవుతాయి. హారిజాంటల్ అంటే ఇన్సైడ్ బోన్లో వస్తుంది కాబట్టి మనకి బయట నుంచి ఏం కానరాదు, బట్ ఇన్సైడ్ విల్ హ్యావ్ దట్ హారిజాంటల్ ఇరప్షన్ అనేది, అది ఎక్స్రేలో తెలుస్తుంది. ఇన్ దట్ కేసెస్ ఆల్సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ టీత్. ఇఫ్ యూ డోంట్ రిమూవ్ దట్ టీత్ ఇట్ విల్ డ్యామేజ్ ద ఫ్రంట్ టీత్ అండి. ఒక్కొక్కసారి ఫ్రంట్ టీత్ని బాగా డ్యామేజ్ అయ్యాక పేషెంట్ వస్తారు. ఇన్ దట్ టైమ్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ టీత్. యూ హ్యావ్ టు రెస్టోర్ దిస్ టీత్ విత్ లైక్ ఆర్సిటీ చేసి ఫిల్లింగ్ చేసి క్యాప్ చేస్తేనే ఇది సేవ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ వాట్ వీ ఫేస్ అండి. ఆర్ ద మోస్ట్ కామన్ డెంటల్ ప్రాబ్లమ్స్ అండి. ఆ డెంటల్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్. సో ప్రాపర్గా డెంటల్ హెల్త్ ఉంటేనే మన జనరల్ హెల్త్ కూడా ఉండేది, బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. ప్రాపర్ డెంటల్ చెకప్స్ కానీ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మన జనరల్ హెల్త్ కూడా బాగుండేది. లైక్ బీపీ షుగర్ ఈజ్ ఎలాగో మనకి జనరల్ హెల్త్లో ఇంపార్టెంట్, పీరియాడికల్ చెకప్స్ అవి చేయించుకుంటాము. అలాగే పీరియాడికల్ చెకప్స్ అనేవి డెంటల్లో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు డెంటల్ ప్రాబ్లమ్సే రిలేటెడ్ టు యువర్ జనరల్ ప్రాబ్లమ్స్ కూడా. సో అవి నేను ఫర్దర్ వీడియోస్తో మీకు చెప్తాను, వాట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ డెంటల్ అండ్ జనరల్ హెల్త్ అనేది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. సో మెయింటైన్ యువర్ ఓరల్ హైజీన్, ఓరల్ హెల్త్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గెట్ every treatment in time, as much as possible take care of your teeth and provide a good hygiene to it and proper checkup with a doctor andi.